హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు 5 గంటల అప్డేట్స్. ఈరోజు అలా జరిగిన అప్డేట్స్ ఏమంటే, సో ఈరోజు చింతలపూడి మా ఇంటికి భాస్కర్జీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ సమ్మర్ వెకేషన్లో ఇక్కడ మాకు జస్ట్ 3 days ఉండటానికి. పిల్లలు ఇద్దరు శ్రీరాము, ఇంకొతను శివ ఏదో ఉంది. సో వాళ్ళు వస్తున్నారు ఈరోజు నైట్ 8కి అలా వస్తారు. సో వాళ్ళతో ఒక 3-4 రోజులు హ్యాపీగా కలిసి ఉంటా ఉంటే లైఫ్ ఫీల్ అది మనందరం కూడా దట్ ఈస్ ది లైఫ్. ఎవ్రీడే ఇట్ ఈజ్ మీ ఎమోషన్ కానివ్వండి, ఈవెన్ దో ఎమోషన్ కూడా అంతే. మీకు ఒక ఆలోచన కానివ్వండి, మీరు ఏదన్నా ఒక పని చేయటంలో కానివ్వండి, ఒకదాన్ని చక్కగా కొత్త మనుషుల్ని కలవటంలో కానివ్వండి, జీవితంలో లైఫ్లో ఒక బ్యూటీనెస్ ఉంటుంది, ఒక జాయ్ ఉంది. ఇట్ ఈజ్ ఎవ్రీడే జాయ్. అది పని అనే దానిలోకి మనిషి వెళ్ళిపోయాడు. మనిషి గాన్ పని చేయటం, దాని ద్వారా ఆనందం పొందటం, సో డబ్బులు, ఎంత ఒత్తిడికి కలగజేస్తుంది మనిషికి. అలా యాక్చువల్గా అది కాదు. ఎందుకంటే ఇది కొంచెం మైండ్ లెవెల్లో కొంచెం అవగాహన చేసుకోవాలి. ఇది ఫిజికల్గా అఫ్కోర్స్ ఇది కాదని అన్నం. పని చేయకుండా ఎట్లా వస్తుంది సార్, డబ్బులు లేకుండా ఎట్లా సార్, ఎవరిని చూస్తారు సార్, అఫ్కోర్స్ దానికి కాదన్నం. అది కూడా ట్రూతే, అంటే అది వాస్తవం. కానీ దానికన్నా హయ్యర్ ట్రూత్ ఉంది. నిన్ను నువ్వు చూసుకోగలటం, నిన్ను నువ్వు గమనించుకోగలటం. నీ హైయర్ ట్రూత్లో ఉండడానికి దేనికి సంబంధించింది కాదు, దానికి డబ్బులతో దేనితో, అది పార్ట్ సమ్ ఎక్స్టెంట్. ఇట్ ఈస్ సమ్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ నువ్వు అట్లాగా జీవించేదానికోసం నీకు ఒక అది విషయం. ఇంకా అప్డేట్స్ ఏమంటే, మేము June 28 ఫ్రైడే సో హిమాలయస్కి ట్రిప్ ఒకటి ప్లాన్ చేసాం. నియర్లీ అరౌండ్ నార్త్ ఇండియా అండ్ హిమాలయస్, నియర్లీ అరౌండ్ 1 month. ఈ ట్రిప్పు అప్డేట్స్ డీటెయిల్స్ ఏమంటే, సో మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తాము. ఫ్లైట్ టికెట్స్ కూడా బుకింగ్ అయినాయి. సో 15 మంది అట్లాగా యోగా సంబంధించిన గ్రూప్లో అందరం కలిసి వెళ్తున్నాము. సో ఆ లైక్ మైండ్గా ఉన్న వాళ్ళందరం కూడా యోగాలో రోజు కలుసుకోవటం అట్లాగా ఉన్న పర్పస్లో డిఫరెంట్ ప్లేసుల నుంచి. సో ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి నైనిటాల్ దగ్గరలో ద్వారాహట్ అని ఒక ఊరు ఉంది, బాబాజీ కేవ్ అది ప్లేసు. సో అక్కడికి ట్రావెల్ చేస్తున్నాము. ఆ ఏరియాలో ఒక 1 week అట్లాగా 6 days, అంటే మళ్ళా 6th నియర్లీ అరౌండ్ మళ్ళా ఫ్రైడే వరకు అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది బ్యాక్ వచ్చేస్తారు, ఢిల్లీ ఫ్లైట్ నుంచి అట్లా రిటర్న్ వచ్చేస్తారు. కొంతమందికి దానిలో 15 మంది అట్లా, దానిలో కొంతమంది ఒక 10 మంది దాకా సుమారుగా, 16 మంది అట్లా సుమారుగా, దానిలో 10 మంది మళ్ళీ ట్రిప్ కంటిన్యూ చేస్తున్నాం. అటు ఎటు సైడ్ అంటే నైమిషారణ్య ఒకటి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఉత్తరప్రదేశ్లో ఉంది. లక్నోకి ముందు స్టేషన్లో దిగి అక్కడి నుంచి 1 hour బై బస్సు వెళ్ళొచ్చు. తెల్లవారుజామున హార్డే అనే స్టేషన్ ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్. తెల్లవారుజామున 4 గంటలకు దిగుతుంది. ట్రైన్ రిజర్వేషన్ చేసాం. సో అది దట్స్ వన్. అక్కడ 2 nights స్టే చేసి, ఇక్కడ చాలామంది 9 రోజులు 11 రోజులు అట్లాగా ఒక సాధనలాగా అట్లా సప్తాహం కార్యక్రమాలాగా చేస్తుంటారు. సో అక్కడి నుంచి మళ్ళా అయోధ్యకి వెళ్తాం థర్డ్ డే వెహికల్తో. అక్కడి నుంచి ఒక 4 hour జర్నీ ఉంటుంది అయోధ్యకి. శ్రీరాముడు అయోధ్యలో గుడి ప్రతిష్ఠ చేశారు. అది నిజంగా చాలా గర్వకారణం ఈ దేశంలో. అయోధ్యలో ఆ గుడి కూడా చాలా సంవత్సరాల నుంచి నియర్లీ 500 years ప్రాసెస్ అది. సో అది మోడీ గారు ఒక కమిట్మెంట్తో దాన్ని
ఆయన సంకల్పం నుంచి అది జరిగింది. అది భారతీయులందరికీ మనం చాలా గర్వపడాలి. సో ఆ గుడి అనేది అక్కడ నిర్మించబడటం, మనం అందరూ కలిసి ఒకసారి రాముడిని స్మరించుకోవడం, అది రామ అనేది ఇండియాలో అల్టిమేట్, అసలు వరల్డ్ లైఫ్కి అల్టిమేట్ అది శ్రీరామ అనేది అన్ని విషయాలుగా. దట్ ఈస్ ది ఐడియలిస్టిక్ అనమాట. సో గ్రేట్ అనమాట. అది ఎన్నిసార్లు ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటుంటే కూడా గ్రేట్. సో అది దర్శించబోతున్నాము. సో అక్కడ ఒక నైటు స్టే చేసి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళా నియర్లీ 9th అనమాట, 9th ఈవినింగు వందే భారత్ ట్రైన్లో కాశీకి వెళ్తాం. వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టిన తర్వాత చూస్తున్నాం కానీ ఇంతవరకు ఎక్కలేదు, ఎక్కే అంత అవకాశం రాలేదు. నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఆ ఫీల్ని. నిజంగా భారతదేశంలో వందే భారత్ ట్రైన్స్ రావడం అనేది నిజంగా చాలా ఫాస్ట్గా వెళ్తాము. జపాన్లో బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ అట్లా ఉన్నాయని వింటున్నాం కానీ మనకు ఒక చేంజ్, మనకు కూడా ప్రపంచంతో పాటు మనం కూడా ప్రయాణం చేయడంలో ఆ ట్రైన్ ఒకటి కాశీకి వారణాసికి వెళ్ళిపోతున్నాం. అట్లా వారణాసికి వెళ్ళిన తర్వాత సో 10వ తారీఖు నుంచి అక్కడ 9 రోజులు అక్కడ కాశీలో ఉంటే మంచిదని అంటారు. అక్కడ కొంత కాశీలో ఉన్న దానిలో 9 రాత్రులు నిద్ర చేయటం అంటారు. అదొకటి చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా ప్రయాగరాజు వచ్చి త్రివేణి సంఘం అనమాట, అక్కడికి వచ్చి ప్రయాగరాజ్లో 2 nights అక్కడ స్టే చేసి, సో అక్కడ అన్ని 3 నదులు కలిసి ఉన్న ప్లేసు. అంతకుముందు ఒకసారి SSY ప్రోగ్రామ్స్లో అక్కడ జరిగింది VHS, అక్కడ గడిపాం. సో అప్పుడు చలికాలం, చాలా చలి, విపరీతమైన చలి, డిసెంబర్లో టూ మచ్ చలి. నైట్ అయితే అసలు హారిబుల్గా ఉండేది. సో అంత కంఫర్ట్గా అప్పుడు ఫీల్ అవ్వలేదు. సో అక్కడ త్రివేణి సంఘం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి విజయవాడకి ట్రైన్కి రిటర్న్ రిజర్వేషన్ అనేది చేయించడం జరిగింది 3rd ACకి. సో గుడ్. ఇది కొన్ని విషయాలు, కొన్ని అప్డేట్స్. ఓకే, మరి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా అంటే తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుసూదన్ వరల్డ్. అట్లానే నేను పెట్టే వీడియోస్ని అప్డేట్స్ సంబంధించింది ప్లీజ్ లైక్ చేయండి. అట్లానే చిన్న కామెంట్ చేయండి, ఏదో ఒకటి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాగుంది అంటాము, అప్రిసియేషన్ చేయటము. సో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, మీ పార్టిసిపేషన్ అన్నమాట. అలానే మీకు నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ కూడా, బెల్ కూడా కొట్టండి, గంట కొట్టండి. సో మీ గంట కొట్టిన శబ్దం మాకు కూడా వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై గురుదేవ్. హ్యాపీ ఈవినింగ్. మళ్ళా అప్డేట్లో మళ్ళా కలుద్దాం.